చేసి మనకు సైన్ బార్ ప్రిన్సిపల్, సైన్ బార్ యొక్క ప్రిన్సిపల్ అంటే సైన్ బార్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని అప్లికేషన్, దాన్ని ఉపయోగించుకునే విధానం ఎట్లా, దాని స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్లాస్ అనమాట. ఇది కూడా మీరు జాగ్రత్తగా వినండి. సైన్ బార్ అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనకు సైన్ బార్ అనమాట. ఈ పీస్ అంతా కూడా సైన్ బారు. దాని కింద 2 రోలర్స్ ఉన్నాయి. ఈ వాటిలను కాంటాక్ట్ రోలర్స్ అంటారు. టోటల్ లెంగ్త్ వచ్చేసి మనకు సైన్ బారు ఈ రోలర్స్ యొక్క సెంటర్ నుంచి సెంటర్ వరకు తీసుకుంటే అది మనకు లెంగ్త్ అవుతుంది, సైన్ బార్ యొక్క లెంగ్త్ అవుతుంది. ఈ సైన్ బార్ యొక్క టాప్ సర్ఫేస్ వచ్చేసి మనకు డాటమ్ సర్ఫేస్. దాన్ని అంటే మనం తీసుకునేటువంటి కొలతలు దీనిపై నుంచి తీసుకుంటాం అనమాట. డాటమ్ సర్ఫేస్, దాన్ని రెఫరెన్స్ సర్ఫేస్ అని కూడా అనొచ్చు. తర్వాత ఏ సైన్ బార్ ఈస్ ఏ ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ చెకింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ యాంగిల్స్ని కానీ యాంగిల్స్ను చెక్ చేసుకోవడానికి కానీ సెట్టింగ్ చేసుకోవడానికి కానీ ఈ సైన్ బార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కువ యాక్యురేట్గా తయారు చేసేటువంటి జాబ్స్, ఎవరైతే ఎక్కువ యాక్యురేట్గా జాబ్స్ తయారు చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా యాంగిల్స్ అన్నీ కూడా పక్కాగా వచ్చేటట్టు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సైన్ బార్, సైన్ బార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటనేది చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సైన్ బార్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్. అంటే మనకు మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ ఉంది కదా, దాన్ని ఆధారం చేసుకొని ఈ సైన్ బార్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ సైన్ బార్ను ఉపయోగించుకోవాలి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఫంక్షన్ నోన్ యాజ్ సైన్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ద ఫంక్షన్ నోన్ యాజ్ సైన్, ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని సైన్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక సైడ్ మనకు రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో దీని బేస్ వచ్చేసి మనకు అడ్జసెంట్ సైడ్ అవుతుంది. దీని రైట్ సైడ్ ఉన్నటువంటి హైట్ లైన్ అంటే ఏదైతే వర్టికల్ లైన్ ఉంటుందో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి యాంగిల్ లైన్ ఏదైతే ఉందో అది మనకు మూల నుంచి మూలకు గీసుకునేటువంటి లైన్ను హైపోటెన్యూస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఏబిసి అంటే ఏబి వచ్చేసి మనకు హైపోటెన్యూస్, బీసీ వచ్చేసి ఆపోజిట్ సైడు, తర్వాత ఏసీ వచ్చేసి మనకు అడ్జసెంట్ సైడు. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనము తీసుకోవాలా. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లో ఏమి ఇచ్చినాడు, ఆపోజిట్ సైడ్కి ఏ ఇచ్చినాడు, హైపోటెన్యూస్కు సి ఇచ్చినాడు, అడ్జసెంట్ సైడ్ అంటే కింది భాగం బేస్ ఏదైతే ఉందో అని బి అన్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా మనం. తర్వాత in a right angle triangle the function known as sine of the angles is the relationship existing between the opposite side to the angle and the hypotenuse. అంటే మనకు ఏవైతే పక్క యాంగిల్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కలుపుకొని ఈ సైన్ అనేదాన్ని తీసుకుంటారనమాట. ఇట్ మే బి నోటెడ్ దట్ ఫర్ సెట్టింగ్ ద సైన్ బార్ టు డిఫరెంట్ యాంగిల్స్ స్లిప్ గేజెస్ ఆర్ యూస్డ్. ఇక్కడ ఈ కొలతలు మనకు ఈ ఖచ్చితమైన సైజులకు రావాలంటే కానీ ఈ స్లిప్ గేజెస్ను కొన్ని అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఒకటే స్లిప్ గేజ్ కాకుండా కొన్ని స్లిప్ గేజెస్ తీసుకొని ఈ హైట్ను బిల్డప్ చేసుకుంటాం అన్నమాట. ఏ సర్ఫేస్ ప్లేట్ ఆర్ మార్కింగ్ టేబుల్ ప్రొవైడ్స్ ద డాటమ్ సర్ఫేస్ ఆఫ్ ద సెటప్. ఇప్పుడు మనకు మార్కింగ్ టేబుల్ ఉంటుంది కదా, మనం మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మార్కింగ్ టేబుల్, దాన్నే మనము సర్ఫేస్ ప్లేట్ కూడా వాడుకోవచ్చు అనమాట. అదే మాదిరిగా అది మనకు డాటమ్ సర్ఫేస్ కానీ రెఫరెన్స్ సర్ఫేస్ కానీ అని అంటారు అనమాట. ఆ నుంచి అంటే మనకు అదే జీరో లైన్ అవుతుంది అనమాట. సో అట్లా ఆ జీరో లైన్ మీద నుంచి మనము ఈ స్లిప్ గేజెస్నంతా బిల్డప్ చేసుకుంటా పోయి సైన్ బార్ను సెట్ చేసుకుంటాం అనమాట. సైన్ బార్ యొక్క బేస్ వచ్చేసి మనకు సర్ఫేస్ ప్లేట్ కానీ లేకపోతే మార్కింగ్ టేబుల్ కానీ మనకు డాటమ్ లైన్ లాగా ఈ సైన్ బార్కు ఉపయోగపడుతుంది. The sign bar, the slip gauges and the datum surface upon which they are set from a right angle triangle. ఇక్కడ మనకు సైన్ బారు, స్లిప్ గేజెస్, డాటమ్ సర్ఫేస్. అంటే డాటమ్ సర్ఫేస్ అంటే మనకు మార్కింగ్ టేబుల్ యొక్క టాప్ సర్ఫేస్. తర్వాత స్లిప్ గేజెస్ ఎక్కడైతే ఉపయోగిస్తామో అది మనకు రైట్ యాంగిల్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ సైన్ బార్ తోటి సెట్ చేసుకుంటాం అన్నమాట. ది సైన్ బార్ ఫార్మ్స్ ద హైపోటెన్యూస్. సైన్ బార్ అనేది మనకు హైపోటెన్యూస్ అంటే యాంగిల్ ఉంది కదా మూల నుంచి మూలకు, అది మనకు సైన్ బార్ వచ్చేసి మనకు హైపోటెన్యూస్ అవుతుంది, సి అవుతుంది. అండ్ ద స్లిప్ గేజెస్ స్టేక్ ఫార్మ్స్ ద సైడ్ ఆపోజిట్. మనకు స్లిప్ గేజ్ అంటే హైట్ కోసం పెట్టుకుంటాము. తర్వాత
బేస్ వచ్చేసి మనకు మార్కింగ్ టేబుల్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ దీని ఫార్ములా ఇచ్చినాడు, ఇక్కడ మనకు ఫిగర్ నెంబర్ 3లో ఇచ్చినాడు చూడండి. ఇది కింది భాగం వచ్చేసి మనకు బేస్ భాగం అంటే జీరో లైన్ అంటే మనకు మార్కింగ్ టేబుల్ అంటే రెఫరెన్స్ సర్ఫేస్, దాన్నే డాటమ్ అని చెప్పేసి ఉంటాను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇన్ని పేర్లు చెప్తున్నా. అంటే మార్కింగ్ టేబుల్ యొక్క టాప్ సర్ఫేస్ వచ్చేసి మనకు రెఫరెన్స్ సర్ఫేస్ అవుతుంది, దాన్నే జీరో లైన్ అంటాము, దాన్నే రెఫరెన్స్ సర్ఫేస్ అంటాము, దాన్నే డాటమ్ అంటాం అనమాట. సో ఆ డాటమ్ మీద మనకు డాటమ్ వచ్చేసి మనకు ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇచ్చినాడు, డాటమ్ అడ్జసెంట్ సైడ్, గుర్తుపెట్టుకోండి బాగా, అడ్జసెంట్ సైడ్. డాటమ్ వచ్చేసి మనకు అడ్జసెంట్ సైడ్. తర్వాత ఈ మూల నుంచి ఆ మూలకు యాంగిల్లో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్కు మనము ఈ సైన్ బార్ యొక్క హైపోటెన్యూస్ తీసుకుంటామండి. సైన్ బార్ వచ్చేసి మనకు హైపోటెన్యూస్ లాగా ఉపయోగపడుతుంది. ఇవి స్లిప్ గేజ్, ఇక్కడ ఇవి వచ్చేసి మనకు హైట్. అంటే ఈ యాంగిల్ రావాలంటే మనకు సమ్ హైట్ అనేది తీసుకోవాలి కదా రైట్ యాంగిల్, అట్లా స్లిప్ గేజ్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ యాంగిల్ లాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు సైన్ బార్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ద యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ అంటే అది మనకు హైట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, యాంగిల్ తోటి మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి అన్నాడు. సో ఏ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్, మనకు హైపోటెన్యూస్ ఏమవుతుంది, సి అవుతుంది. సో ఏ బై సి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది మనకు సైన్ థీటా యొక్క యాంగిల్ అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యాంగిల్ ఎంత అనేది మనం సెట్ చేసుకుంటాం. తర్వాత ఫీచర్స్, దీని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయంటే సైన్ బార్ యొక్క ఫీచర్స్ అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దిస్ ఈజ్ ఏ రెక్టాంగులర్ బార్ మేడ్ ఆఫ్ స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. ఈ సైన్ బార్ యొక్క మెటీరియల్ వచ్చేసి మనకు స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్, అంటే ఇది ఎట్లాంటి వాతావరణంలో అయినా స్టెబిలైజ్గా, అంటే ఎంత చల్లటి ప్రాంతంలో అయినా ఉపయోగించవచ్చు, ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి మార్పు చెందదన్నమాట ఇది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ అవుటర్ స్ట్రక్చర్ కానీ లేకపోతే అవుటర్ డైమెన్షన్స్ కానీ యాక్యురసీలో ఎలాంటి మార్పు చెందినటువంటి స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్ తోటి ఈ సైన్ బార్ను తయారు చేస్తారనమాట. ది సర్ఫేస్ ఆర్ యాక్యురేట్లీ ఫినిష్డ్ బై గ్రైండింగ్ అండ్ ల్యాపింగ్. ఈ మొత్తం సైన్ బార్ అంతా కూడా నీట్గా గ్రైండింగ్ చేసేసి మొత్తం ల్యాపింగ్ చేసి హై యాక్యురసీకి ఫినిషింగ్ చేసి ఉంటారు అనమాట. తర్వాత 2 ప్రిసిషన్ రోలర్స్ ఆఫ్ ద సేమ్ డయామీటర్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద బార్. అంటే ఏంది, 2 రౌండ్గా ఉన్నటువంటి రోలర్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి ఆల్రెడీ ఈ సైన్ బార్కే సెట్ చేసేసి ఉంటారు స్క్రూ వేసేసి. సో ఇవి కంపల్సరీ ఈ సైన్ బార్కు ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ రోలర్స్. తర్వాత ది సెంటర్ లైన్ ఆఫ్ ద రోలర్ ఈజ్ ప్యారలల్ టు ద టాప్ ఫేస్ ఆఫ్ ద సైన్ బార్. అంటే ఏంది, ఈ సర్ఫేస్ అంటే ఈ రోలర్స్ నుంచి ఈ రోలర్ యొక్క హైట్, ఈ బాటము మనం సర్ఫేస్ గేజ్ అంటే డాటమ్ మీద పెట్టినప్పుడు ఈ టాప్ సర్ఫేస్ కూడా సేమ్ హైట్లో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ తక్కువ ఉండకుండా ఒకటే హైట్లో ఖచ్చితమైన యాక్యురసీలో ఉంటుందన్నమాట. ది సెంటర్ లైన్ ఆఫ్ ద రోలర్స్ ఈజ్ ప్యారలల్ టు ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద సైన్ బార్. అర్థమైంది కదా. దేర్ ఆర్ హోల్స్ డ్రిల్డ్ అక్రాస్ ద బార్. ఈ సైన్ బార్ అన్నమాట అక్రాస్ సైన్ బార్కు ఆపోజిట్లో కొన్ని హోల్స్ అనేటివి వేసి ఉంటారు. దిస్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద వెయిట్ అండ్ ఆల్సో ఇట్ ఫెసిలిటేట్ క్లాంపింగ్ ఆఫ్ సైన్ బార్ ఆన్ యాంగిల్ ప్లేట్. సో ఇక్కడ మనం చూస్తే కన్నా సైన్ బార్కు కొన్ని హోల్స్ ఉన్నాయి, 3 హోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ హోల్స్ ఏం చేస్తాయంటే ఈ సైన్ బార్ యొక్క బరువును తగ్గడమే కాకుండా మనం యాంగిల్ ప్లేట్కు బిగించుకొని ఏవైనా మార్కింగ్లు ఉంటే కన్నా యాంగిల్ ప్లేట్కి బిగించుకోవడానికి అనుకూలంగా ఈ హోల్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే 2 విధాలుగా ఉపయోగపడతాయి. సైన్ బార్ యొక్క వెయిట్ తగ్గించవచ్చు, అట్లనే యాంగిల్ ప్లేట్కు క్లాంపింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకోవడానికి కూడా ఈ సైన్ బార్ అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ది లెంగ్త్ ఆఫ్ ద సైన్ బార్ ఈస్ ద distance between the center of the rollers. The commonly available sizes are 100 mm, 200 mm, 250 mm and 500 mm. The size of the sign bar is specified by its length. అంటే ఈ సైన్ బార్ యొక్క లెంగ్త్ అంటే దీన్ని ఏ విధంగా మనము అడగాలంటే కదా, అంటే సైన్ బార్ మనకు కావాల్సిన సైజ్ ఎంత అనేది మనం తెలిసి ఉండాలి. అంటే మనకు ఈ సెంటర్ లైన్ నుంచి ఈ సెంటర్ లైన్ వరకు దీని లెంగ్త్ అనమాట. ఈ లెంగ్త్ ప్రకారం ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ లెంగ్త్ వచ్చేసి మనకు 100,
150, 200, 250, తర్వాత 500 అట్లా లెంగ్త్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఆ లెంగ్త్ని బట్టి దీన్ని స్పెసిఫై చేస్తామన్నమాట. ఎంత లెంగ్త్, ఎంత పొడవు మనకు కావాలనేది. సో ఇక్కడ మనకు 100, 200, 250, 500 ఇట్లా 4 సైజులలో ఈ సైన్ బార్లు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. తర్వాత ఉపయోగాలు, ఉపయోగాలు. సైన్ బార్స్ ఆర్ యూజ్డ్ వెన్ ఏ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ టు లెస్ దాన్ 1 minute ఈజ్ నీడెడ్ ఫర్. ఎక్కడైతే హై యాక్యురసీ కలిగినటువంటి జాబ్స్ తయారు చేయాలనో అక్కడ అంటే లెస్ దాన్ 1 minute, 1 minute కంటే యాంగిల్లో లాస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1 minute. అంటే మెజర్మెంట్ అంటే లాస్ట్ డివిజన్ అయితే మనకు లీస్ట్ కౌంట్ వచ్చేసరికి ప్రొటెక్టర్లో 5 minutes అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 1 minute కంటే తక్కువ ఉన్నటువంటి యాంగిల్స్, అంటే అంత యాక్యురసీలో చేసుకోవాల్సినటువంటి యాంగిల్స్ను చేసేటప్పుడు ఈ సైన్ బార్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మెజరింగ్ యాంగిల్స్ని మెజర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. తర్వాత మార్కింగ్ చేసుకోవడానికి సైన్ బార్ను ఉపయోగిస్తారు. తర్వాత సెట్టింగ్ అప్ ఫర్ మిషన్లో ఏమైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కూడా దీన్ని సెట్ చేసుకొని మిషన్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే హైట్ గేజ్లో ఈ హైట్ సైన్ బార్ మీద ఈ యాంగిల్ పెట్టేసి దీని హైట్ ఎంత ఉందో ఇక్కడ టెలిస్కోపిక్ గేజ్ పెట్టేసి హైట్ని చెక్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఫిగర్లో హైట్ గేజ్లో సైన్ బార్ మీద జాబ్ను సెట్ చేసి హైట్ గేజ్తో మార్కింగ్ వేసుకోవడానికి, అంటే ఇక్కడ చూడండి సైన్ బార్ అనేది యాంగిల్ ప్లేట్కు స్క్రూ వేసి బిగించున్నారు. ఇది బేస్ వచ్చేసి మనకు మార్కింగ్ టేబుల్ మీదనే ఒక బేస్ ఆనింది, ఇంకొకటి హైట్కి వచ్చేసరికి స్లిప్ గేజ్ మీద పెట్టి సైన్ బార్ను సెట్ చేసినారు. తర్వాత ఈ జాబ్ను యాంగిల్ ప్లేట్కి బిగించేసి ఈ మాదిరిగా హైట్ గేజ్తో మార్కింగ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి గ్రైండింగ్ చేసేటప్పుడు ఈ మాదిరిగా మిషన్ మీద ఏదైనా ఆపరేషన్ అంటే ఆ గ్రైండింగ్ సర్ఫేస్ గ్రైండింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఈ మాదిరిగా సెట్ చేసుకొని సర్ఫేస్ గ్రైండింగ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత లెసన్ వచ్చేసి మనకు డిటర్మినింగ్ టేపర్ యూసింగ్ సైన్ బార్ అండ్ స్లిప్ గేజెస్. అంటే స్లిప్ గేజెస్ను సైన్ బార్లలో ఉపయోగించేసి మనము ఏ విధంగా వీటిలను యాంగిల్స్ అనేది తెలుసుకోగలుగుతాము అనేది చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా యాంగిల్స్ ఏ విధంగా కొలుసుకోవాలో, సైన్ బార్తో ఏ విధంగా కొలుసుకోవాలని చూపిస్తున్నాడు. ఇది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామా, ఇప్పుడే చెప్పేయమంటారు. అది మీకు వినే ఓపిక ఉంటే ఇప్పుడే చెప్పేస్తాను, లేదంటే ఇప్పుడే చెప్పేస్తారు. చిన్న లెసన్ వినండి చిన్నగా, నాకు కూడా మళ్ళా పని లేకుండా ఉంటుంది. వింటారా? ఆఫ్ చేయమంటారా? సరే ఆఫ్ చేస్తున్నారులే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము. మీరు బాగా అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరినీ కూడా చూసుకోమని షేర్ చేయమని చెప్పండి.